కొన్ని సాక్ష్యాలు వీక్షిద్దాం. తద్వారా మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం, దేవుణ్ణి మహింపరుద్దాం. థ్యాంక్ యూ. ప్రభుబేట అందరికీ షలాం అండి. నా పేరు పురుషోత్తం. నేను అన్ని కుటుంబం నుంచి వచ్చాను. మాది అమలాపురం. నాకు ఆటలు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చదువు కూడా పక్కన పెట్టేసి ఆటలాడేవాడిని. అది చూసి తల్లిదండ్రులు నన్ను తిట్టినా కానీ నేను పట్టించుకునేవాడిని కాదు. విపరీతంగా ఆడేవాడిని ఆటలు. దానివల్ల 10th క్లాస్ ఫెయిల్ అయిపోయింది. అది చూసి తల్లిదండ్రులు నన్ను తిట్టారు. తిట్టడం వల్ల నాకు కోపం వచ్చి ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్లో ఒక చిన్న రూమ్లో 6 ఉండేవాళ్ళం. ఎవరికీ జాబులు లేవు. తినడానికి తిని ఉండేది కాదు. ఎక్కడైనా అన్నదానం జరిగితే ఆ పూట కడుపు నుండి తినేవాళ్ళం. మిగతా రోజులు వాటర్ తాగి ఉండేవాళ్ళం. అలాంటి సమయంలో నా తల్లిదండ్రులు గుర్తొచ్చారు. నా తల్లిదండ్రులు తినరా బాబు అంటే తినేవాడిని కాదు. ఇక్కడ తిందామంటే తిండి ఉండేది కాదు. కొన్ని రోజుల తర్వాత అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. ఎప్పుడైతే చేతులు డబ్బులే పడ్డాయో ఆ రోజు నుంచే చెడు వ్యసనాలు ప్రారంభించాం. అందరం కలిసి రూమ్లో మందు తాగేవాళ్ళం. కొంతమంది ఏమో మొబైల్లో బ్లూ ఫిల్మ్ చూస్తూ, కొంతమంది ఏమో సెకండ్ షో సినిమాకి వెళ్తూ, కొంతమంది ఏమో సిగరెట్లు తాగుతూ. రాత్రంతా పాపంలో ఉంటూ నీచమైన జీవితం జీవించేవాళ్ళం. నేను చేసే జాబులో ఒక అన్న పరిచయం అయ్యాడు. అన్న నేను చాలా క్లోజ్గా ఉండేవాళ్ళమి. అన్న అన్నాడు, మీరు 6 ఉంటున్నారు కదా, నువ్వు నా రూమ్లోకి వచ్చేసే అన్నాడు. సర్లే అన్నాను. వెళ్ళిన తర్వాత అన్న క్రైస్తవుడు, ఏ అలవాట్లు లేవు. నాకుండే అలవాట్లు బట్టి రూమ్లో తాగితే ఏమైనా అనుకుంటాడేమని బయట తాగొచ్చేవాడిని. మా రూమ్లో అన్న అనేక సార్లు యేసుక్రీస్తు నిజమైన దేవుడని, లోకరక్షకుడని, మన పాపల నిమిత్తం మరణించాడని అనేక సార్లు చెప్పినా కానీ నేను పెద్ద పట్టించుకోలేదు. నేను చేసే కంపెనీలో ఒక అతను నన్ను కలవ టెంపుల్ రమ్మని చెప్పాడు. అక్కడ కూడా పెద్ద పట్టించుకోలేదు నేను. ఒకరోజు నేను జాబ్కి వెళ్తూ ఉండగా ఫుల్ ట్రాఫిక్ జామ్. ఏంటి ట్రాఫిక్ జామ్ అని చూస్తే జనం అంతా వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారని చూస్తే కలవ టెంపుల్ అని బోర్డు ఉంది. అందరూ లోపలికి వెళ్ళారు. సర్లే నేను కూడా లోపలికి వెళ్ళా. ఆ పాటలు, ఆ జనము చూసి నాకు భయం వేసి తిరిగి వచ్చేసా. నెక్స్ట్ వారమే కలవ టెంపుల్కి వెళ్ళాలనిపించింది. కలవ టెంపుల్కి వచ్చాను. వచ్చిన రోజునే దైవజనుల ద్వారా దేవుడు సూటిగా నాతోనే మాట్లాడాడు. నీ తల్లిదండ్రులు విడిచి తాగుతూ తిరుగుతూ పాపంలో జీవిస్తున్నావు అని దేవుడు హెచ్చరించాడు. చెడు స్నేహితులను, చెడు వ్యసనాలకు లోనై బానిసవై ఒకవేళ నువ్వు తిరుగుతున్నట్లయితే నీ తల్లికి నీ తండ్రికి కష్టాన్ని తెస్తున్నావు, వారికి శోకాన్ని మిగులుస్తున్నావు. ఎస్, ఎవరైతే వాక్యానికి విరుద్ధంగా జీవిస్తారో, పాపానికి తావిస్తారో, అలా పాపానికి తావిచ్చే
విరుద్ధముగా జీవించే భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, మీరు మీ ఇంటిలో ఉన్న వారికి ఇబ్బందిని తీసుకొస్తున్నారు. ఆ గద్దింపు మాటలు విని అక్కడికక్కడే మోకరించి కన్నీటి ప్రార్థన చేసి నా పాపలను విడిచిపెట్టి యేసయ్యే సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఆ రోజు నుంచే క్రమం తప్పకుండా కలవటప్పులకు వస్తూ ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నారు. దైవజనులు సేవ చాలా ఉంది, మందిరంలో సేవ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, ప్రభు పరిచయంలో మీరు కూడా పాలు పంచుకోండి అని చెప్పినప్పుడు నేను సిఎస్లో జాయిన్ అయ్యాను. ప్రభు పరిచయంలో ఉంటుండగా సంపూర్ణ సేవకి దేవుడు నన్ను పిలిచాడు. నేనేం చేయగలను, నా దగ్గర చదువు లేదు, ఏ టాలెంట్ లేదు అని ఆలోచిస్తున్నప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఆ పని ద్వారానే ఈ సేవలో జాయిన్ అయ్యాను. తర్వాత నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు చాలా సంతోషించారు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావని అడిగారు. నేను ప్రభువుని నమ్ముకున్నా, ఆ ప్రభు పరిచయంలో ఉన్నానని చెప్పాను. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నానని దారుణంగా ఇంట్లోంచి గెంటేశారు. వాళ్ళు అన్యులు కాబట్టి, ప్రభు గురించి తెలియదు కాబట్టి వాళ్ళ కొరకు భారంగా ప్రార్థన చేశాను. దేవుడు అద్భుతం చేశాడు. కొద్ది రోజుకే ప్రభు వాళ్ళ హృదయాన్ని మార్చాడు. వాళ్ళ మందిరానికి వస్తున్నారు. నా జీవితాన్ని మార్చిన దేవుణ్ణి లోకానికి పరిచయం చేయాలని కల్వరిస్వరం ద్వారా 2 సార్లు లక్షల మందికి సువార్తను ప్రకటించే కృపను దేవునికి అనుగ్రహించాడు. ఇంత గొప్ప పరిచర్యలో పాలిభాగస్తులుగా చేసిన దైవజనులు సతీసాయి గారి హృదయపూర్వక వందనములు. సమస్త మహిమ దేవునికే చెల్లునుగాక. ప్రభు పేట అందరికీ షాలోం. నా పేరు రాజు, మా భార్య, 2 పిల్లలు. మాది ఖమ్మం దగ్గర పల్లెటూరు. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. మా తల్లిదండ్రులకి 4 సంతానము, అందులో పెద్దవాడిని. మా నాన్నగారు సంఘ పెద్ద. మాది ఒక మంచి ఆత్మీయమైన కుటుంబం. మా నాన్నగారు 4 బాగా కష్టపడి చదివించేవాడు. అయినప్పటికీ చదువులు చదవక నా ఇష్టానుసారంగా తిరుగుతూ ఫ్రెండ్స్తో సినిమాలు చూస్తూ లోకానుసారంగా జీవించేవాడిని. అందువల్ల చదువులో ఫెయిల్ అయిపోయేవాడిని. చదువులో ఫెయిల్ అయ్యి ఇంటి దగ్గర ఉంటుంటే తల్లిదండ్రులు దాన్ని చూస్తూ తట్టుకోలేక, ఇంత కష్టపడి చదివించినప్పటికీ నీ చదువులో ఫెయిల్ అయ్యి ఇంటికాడనే ఉంటూ అటు ఇటు తిరుగుతుంటే తిట్టి, ఇక ఎక్కడెక్కడ ఉంటే నువ్వు బాగుపడవు, హైదరాబాద్ అన్నా వెళ్తే నువ్వు బాబాయ్ దగ్గరికి వెళ్తే బాబాయ్ దగ్గర ఏదైనా చూపిస్తే అక్కడన్నా ఉండు అని బ్యాగ్ చదివి పైసలు ఇస్తే ఆ ఇచ్చిన పైసలతో కూడా అది యథావిధిగానే ఫ్రెండ్స్తో తిరుగుతూ సినిమాలు చూస్తూ ఆ రోజంతా గడిపి ఉన్న పైసలన్నీ ఖర్చు చేసుకొని అటు ఇంటికి పోలేక, ఇటు హైదరాబాద్ రావడానికి పైసలు లేక రోడ్డు మీదకి వచ్చి నిలబడి చూస్తున్న సమయంలో ఒక అంబులెన్స్ వస్తే అంబులెన్స్కి లిఫ్ట్ అడిగి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో బాబాయ్ దగ్గర ఉండేవాడిని. అయినా కానీ నా పాత పద్ధతే, స్థలం మారాను కానీ నా పద్ధతులు చెడు అలవాట్లు మార్చుకోలేదు. ఎరా ఏం చేద్దాం అనుకుంటున్నావు అని బాబాయ్ అడిగాడు. హైదరాబాద్ వచ్చేటప్పుడు అంబులెన్స్ డ్రైవర్ని అడిగాను, పని ఏమైనా దొరికిద్దా అని అడిగాను. నువ్వు క్లీనర్ చేస్తావా అని అడిగాడు. ఆ పనికే వెళ్దాం అనుకుంటున్నాను బాబాయ్ అని చెప్పాను. అలా అంబులెన్స్లో క్లీనర్గా పనిచేయటం ప్రారంభించాను.
చేస్తున్న నేను చాలా కాలం తర్వాత డ్రైవర్ అయ్యాను. డ్రైవర్ అయిన తర్వాత కొంతకాలానికి మ్యారేజ్ అయింది. నేను డ్రైవర్గా ఉన్నప్పుడు ఎన్ని వ్యసనాలకు బానిస వలన అన్ని వ్యసనాలకు బానిస అయి ఉన్నాను. అలాంటి సమయంలో ఊరు నుంచి మా బంధువులు ఫోన్ చేసి, మేము కలవరసారం చూస్తున్నాము, ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నాము, మీరు కూడా హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి కలవర్ టెంపుల్కి వెళ్ళండి అని చెప్పారు. వెంటనే మరుసటి వారమే నేను మా భార్య కలవర్ టెంపుల్ రావటం జరిగింది. మేము వచ్చిన రోజే దైవజనుడి ద్వారా దేవుడు మాతో సూటిగా మాట్లాడారు. జాగ్రత్త తమ్ముడు చెల్లి, వ్యభిచారులు, మోసగాళ్ళు, దొంగలు, త్రాగుబోతులు నరకానికి వెళ్తారని బైబిల్ సెలవిస్తుంది. ఈ దేహము దేవుని ఆలయము, దీన్ని మనం పాడు చేసుకున్నట్లయితే దేవుడు వాడిని పాడు చేస్తాడని బైబిల్ సెలవిస్తుంది. కానీ వినాయక మందిరాలకు వెళ్ళాం, కానీ ఎంత అర్థవంతంగానో సూటిగానో పాపాలను తప్పులను ఒప్పింపజేసే విధంగా ఎక్కడ కూడా నేను వినలేదు. ఆ రోజే నా పాత రోత జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర ప్రార్థించి విడిచిపెట్టేశాను. ఆ రోజు నుంచే క్రమం తప్పకుండా కలవర్ టెంపుల్కి వస్తూ ఆత్మీయంగా ఎంతో ఎదుగుతున్నాం. ఇంత స్వచ్ఛమైన వాక్యం, జీవితాలను బాగుపరిచే ఈ వాక్యం కలవర స్వరం ద్వారా లక్షల మందికి తెలియజేశారు. అలా తెలియపరిచినందుకు గాను దేవుడు నా జీవితంలో ఎప్పుడు ఊహించలేనంతగా అద్భుతం చేశాడు. అదేంటంటే, ఏ అంబులెన్స్లో లిఫ్ట్ అడిగి హైదరాబాద్ వచ్చానో అదే అంబులెన్స్కి క్లీనర్ని అయ్యాను, డ్రైవర్ని అయ్యాను. అదే అంబులెన్స్ వెహికల్ కొనుక్కునే కృపను శక్తి దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవుడు నా జీవితంలో ఇంతగా దీవించినందుకు గాను కృతజ్ఞతగా మరొకసారి లక్షల మందికి సువార్తను కలవరస్వరం ద్వారా అందించాడు. మరలా దేవుడు నన్ను దీవించాడు. ఎంతగా దీవించాడంటే, మరలా 2 అంబులెన్స్లు కొనుక్కునే అంత శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. అంతేకాకుండా హైదరాబాద్లో సొంత గృహాన్ని కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు. మరలా కలవరస్వరం ద్వారా సువార్తను ప్రకటిస్తూ దైవజనుల పిలుపు మేరకు నేను నా భార్య ఇద్దరము కలిసి మందిరంలో ప్రభు పరిచర్లో పాల్పంచుకుంటున్నాం. ఇప్పుడు నా తల్లిదండ్రులు నన్ను చూసి ఎంతో సంతోషిస్తున్నారు. అంతేకాకుండా నేను కొన్ని కుటుంబాలని కలవర్ టెంపుల్కి నడిపించాను. మా సొంత అత్తగారు క్యాన్సర్తో బాధపడుతూ లాస్ట్ స్టేజీ, డాక్టర్స్ లాభం లేదు తీసుకెళ్ళమని చెప్పినప్పుడు వారిని కూడా కలవర్ టెంపుల్కు నడిపించాను. ఆమె సంపూర్ణమైన స్వస్థత పొందుకున్నది. ఆమెను చూసి వాళ్ళ ఊరు వారందరూ దేవుని వైపు తిరిగారు. మరొక కుటుంబం అయితే 10 సంవత్సరాలుగా భార్యాభర్తలు విడిపోయి ఉన్నారు. వారిని దేవుని సన్నిధికి నడిపించినప్పుడు వారి జీవితం కట్టబడి వారు ఈరోజు సంతోషంగా జీవిస్తున్నారు. స్వచ్ఛమైన వాక్యం ద్వారా